ఎప్పటి నుంచో ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. చాలా మంది కూడా కామెంట్లు పెడుతున్నారు, ఏంటంటే మీరు బయట వెళ్ళినప్పుడు బయట వీడియో తీసి పెట్టండి నేను మాకు అని చెప్పి, సిటీ కట్ట వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టండి అని చెప్పి అన్నారు. నేను ఎక్కువైతే సిటీ వెళ్ళనండి. ఎప్పుడో ఇంటికి వెళ్ళే ముందు ఏమైనా బంగారం కట్ట ఏమైనా కొనాలి అనుకుంటేనే అంత దూరం వెళ్ళగలుగుతాను. లేదు కొంచెం కొంచెం ఏమైనా అంటే దగ్గరలో మన పాహిల్ అనేది దగ్గరలో ఉంటుందండి, అక్కడ అన్నీ దొరికితే అక్కడి నుంచే తెచ్చుకుంటాను నేను. ఈరోజు ఏంటంటే మా మామ ఇప్పుడు 6 అయింది, టైం 6 అవుతుంది. మా మేడం వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుందని చెప్పి గమ్మున వెళ్ళిపోమంది. దాని గురించి నేనైతే ఇక్కడ జమియా అంటే మన ఇంటికాడ కిరాణా షాపులు, పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదండి, హోల్సేల్ షాపులు, అలాగే ఇక్కడ ఉంటాయి. కోళ్ళు ఫారాలు కూడా ఉంటాయి. మన ఇండియాలో ఎలా ఉంటాయి కోళ్ళు ఫారాలు, పెద్ద పెద్ద ఫారాలు అయితే ఉండవు, కానీ ఒక రూమ్లో మామూలుగా చిన్న ఫారం కింద అలాగా, కింద ఫారం కోళ్ళు పైన బాయిలర్ కోళ్ళు అలాగా పెట్టి అక్కడే చేసేసి ఇచ్చేస్తారు. మనకి కొట్టేమన్నా కొట్టేసి ఇచ్చేస్తారు, లేదంటే మనం ఇంటికి వెళ్ళి చేసుకోవాలి, అలా ఉంటుంది. నేనైతే అవి ఇవాళ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు మా గుమ్మని వెళ్తున్నాను కాబట్టి అలా చూపించాలనుకుంటున్నాను. లేదు రోజు అయితే 8, 9 అయిపోతుంది, చీకటి అయిపోతుంది, మీరు చూపించినా సరే ఏమీ కనబడదు. అందుకని అయితే నేను ఏమీ చూపించడానికి నాకు టైమే కుదరట్లేదండి అసలని. డ్యూటీ పొద్దున్న అయితే డ్యూటీ, నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే 8, 9 అయిపోతుంది. సరిగ్గా వీడియోలు కూడా పెట్టడానికి అవ్వట్లేదు. షార్ట్స్ ఏదో కుదిరిన టైంలోనే షార్ట్స్ పెడుతున్నాను, కానీ అంత పెద్ద పెద్ద వీడియోలు అయితే పెట్టడానికి అవ్వట్లేదు. కానీ కంపల్సరీ వీలైనంత నేను చూసుకొనే పెడుతున్నాను. ఏదో ఒకటి పెట్టాలి అని చెప్పి మీకు తెలియడం కోసం ఏదో ఒకటి అప్పటికి కూడా టైం చూసుకొని టైం కుదిరించుకొని మరి పెడుతున్నాను. చూసారు కదా, ఇది రూమ్ అండి, పని మనుషుల రూమ్. ఇక్కడ నేను పనిచేసిన ఇంట్లో వేరే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మామ వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు వేరే వేరే పని మనుషులు. ఇక్కడ మొత్తం 3 పడుకుంటారు. ఇదే చిన్న రూము. ఈ చిన్న రూమ్లో అక్కడ ఒకరు పడుకుంటారు, ఇక్కడ ఒకరు, ఈ పైన ఒకరు. నేను ఎలా వచ్చినప్పుడు నేను ఎలాగ ఇక్కడ నేనేం తెచ్చుకున్నా కట్ట ఇక్కడ పెట్టుకోవడానికి, నాకు ఇక్కడ భోజనం కట్ట చేయడానికి ఇక్కడికి వస్తానండి, అంతే. ఇవాళ అయితే వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళి అయితే మీకు వీడియో తీస్తాను, చూడండి. ట్యాక్సీ అని ఫోన్ చేశాడండి, ట్యాక్సీ వచ్చేసింది, వెళ్ళిపోదాం రండి. ట్యాక్సీ ఎక్కి నేనైతే ఎలాగెళ్తున్నాం ఏంటి అన్నది, బయట ఎలా ఉంటుంది వాతావరణం అన్నది ఎప్పుడు చీకటి పడిపోతుంది నేను వెళ్ళేటప్పుడు. ఇవాళ మాత్రమే చూశారు కదా కొంచెం వెలుతురుగా ఉంది నేను వెళ్ళేటప్పుడు. రోజు కూడా చాలా చీకటిగా ఉంటుంది, వీడియో తీయడానికి కూడా అసలు అవ్వట్లేదు. ఇవాళ అయితే కొంచెం వెలుతురుగా ఉంది, 6 అయింది కాబట్టి. ఎలా ఉన్నదేంటి, ఇలా సందుల్లోంచి తిరిగి అయితే బయటకు వెళ్ళాలి, చూపిస్తాను బయట ఎలా ఉన్నదో చూడండి. ఈరోజే నేను 3 నెలలు బట్టి ఈరోజే నేను ఇలా ఈ టైంలో పని నుంచి అయితే రూమ్కి వెళ్ళడం. ఈ టైంలో ఏ రోజు కూడా వెళ్ళలేదు నేను. చీకటి అడిపోయాక, బాగా చీకటి అడిపోయాక నేను వెళ్తున్నాను, కానీ ఏ రోజు కూడా ఈ టైంలో వెళ్ళలేదు. చూసారు కదండి, అది ట్యాక్సీ అయితే ఎర్ర కార్ అండి. చూసారు కదా, అలాగా 5, 6 అవుతుందండి టైం. అయినా సరే చాలా వేడిగా ఉందండి, అగ్గిలోండి వెళ్ళినట్టు ఉంది ఈ కార్లో మాత్రం చాలా చాలా వేడిగా ఉందండి. 6 అవుతుంది టైం. చూసారు కదా, ఇంకా ఎండ కూడా ఇంకా అక్కడక్కడ ఎండగానే ఉంది, ఇంకా ఉడుకు కూడా చాలా దారుణంగా ఉందండి. చాలా ఎండ ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువగా ఉందండి. ట్యాక్సీ అయిన పాపం నన్ను ఇక్కడి నుంచి పనికాడి నుంచి కొంచెం అక్కడ కోళ్ళు ఫారం దగ్గరికి తీసుకెళ్ళండి అన్న అని చెప్పి అంటే, చాలా మంచి ఆయనండి, కడప ఆయనండి, పెద్ద ఆయన. మా పెద్దన్ని వయసు ఉంటుంది, ఇంకా పెద్ద వయసే ఉంటుంది, మా దగ్గర మా నాన్నగారి వయసు ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద ఆయన. చూసారు కదండి, అది మసీదు కొత్తగా కడుతున్నారండి. ఈ మసీదులకి, ఇక్కడ కువైట్లో మసీదులకి అసలు మసీదుల గురించి చెప్పాలండి మీకు, ఒకరోజు ఒక వీడియో అయితే పెట్టాలి. ఇది ఎన్నాళ్ళు బట్టి కడుతున్నారంటే ఆ మసీదు ఒక 2-3 సంవత్సరాలు బట్టి మొదలైందండి, అలా కడుతున్నారండి. ఈ మసీదుకి కూడా ఎవరో కూడా ఒక రూపాయి వేసుకోరండి, గవర్నమెంట్ వేస్తుంది మొత్తం అంతా. మన ఇండియాలో ఎలాగా గుడికి అయితే మన గవర్నమెంట్ ఇస్తుందో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మసీదు మాత్రం గవర్నమెంటే కట్టేస్తుందండి. డబ్బు అంతా కూడా గవర్నమెంటే పెట్టుకుంటుంది. ఇక్కడ మసీదులో అంతా ఇదిగా చూస్తారండి, ఒక గుడిలాగా. మనం అయితే మన గుళ్ళు, మన దేవుడు మన గొప్ప అయితే వీళ్ళ దేవుడు వీళ్ళు గొప్ప కాబట్టి ఒక గుడిలాగే భావిస్తారు ఆ మసీదుని. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మసీదులు ఉంటాయి. ఎక్కడ మసీదు అయినా సరే గవర్నమెంటే పెట్టుకుంటుందండి. ఇల్లులో కూడా మనం అయితే కోళ్ళ ఫారం దగ్గరికి అయితే వచ్చేసామండి. కోళ్ళ ఫారం చూపిస్తాను, చూడండి. కోళ్ళ ఫారం దగ్గరికి అయితే వచ్చాము. లోనైతే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి.
చూసారు కదండి, కోళ్ళ ఫారం దగ్గరికి అయితే మనం వచ్చేసాం. రండి చూడండి లోన. నేను అడిగిన కోడి అయితే లేదు, పారం కోడి అయితే నేను అడిగాను. పారం కోళ్ళు లేవు, బాయిలర్ కోళ్ళు అయితే ఉన్నాయి. చూసారు కదండి, కోళ్ళు అయితే ఇలా ఉన్నాయి. ఇవి బాయిలర్ కోళ్ళు అండి. అలా ఉందండి, చూసారు కదా. పారం కోళ్ళు అయితే దొరకలేదు నాకు, వచ్చాను కదా అని చెప్పి అయితే నేనైతే బాయిలర్ కోడి తీసుకున్నానండి. చూసారు కదా కాట ఎలా ఉంటుందో, పైన ఎలా బొట్టెట్టి తూకం వేస్తారు. మనకి ఎన్ని కేజీలు కోడి కావాలితే అన్ని కేజీలు. పారం కోడి అయితే కేజీల లెక్క అయితే చూడరు, కోళ్ళు చొప్పున వేస్తారు. బాయిలర్ కోళ్ళు అయితేనే మన కేజీల లెక్క చూసి అయితే ఇస్తారు. వచ్చాను కదా అని చెప్పి అయితే నేను ఒక దినారు కోడి అయితే పట్టుకెళ్ళాను. దినారు వచ్చి ఇండియా డబ్బులు 270 రూపాయలండి. 72 రూపాయలు, 73 రూపాయలు ఉంది. 273 రూపాయలు ఎంత ఉంది. ఇదేనండి కోళ్ళ ఫారం. ఇంకా తీద్దాం అనుకున్నానండి, కాకపోతే చాలా ఉడికొచ్చేసి ఇంకా ఎలా పడితే అలా ఉంది. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే మొత్తం ఒకరోజు సెలవు తీసుకొనైనా మీ గురించి మొత్తం అంతా నేను కోవైట్లో ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రతిదీ కూడా మీకోసం ఒక వీడియో తీస్తానండి కంపల్సరీ. ఇలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.